ఇప్పుడు కాళ్ళు ఎత్తు ఉండొద్దు చెప్పేదిలో అమ్మాయి చూస్తే ఫస్ట్ గ్లాస్ గ్లాస్ కాదు అమ్మాయి బాగా ఉండదు సూపర్ గా ఉండాలి అమ్మాయితో పోతే ఎవరైనా టిఫిన్ చేస్తున్నారా నేరుగా టిఫిన్ అని చేయొచ్చు ఆడోళ్ళ మీద అమ్మారు చూస్తారు కర్రీ నా బట్ట నువ్వు దోమలు బాతా ఉంటావు ముసిల్లా బట్ట నువ్వు ఉంటావా అమ్మాయా బ్రైట్నెస్ పెడితే ఆ లైట్ బాక్స్ కి అసలు అయిపోయింది. వాళ్ళకి ఇబ్బంది అండి అక్కడ కూర్చొని తీయాలంటే నీ పేరేమి నుంచి వస్తుండవు ఎక్కడి నుంచి వస్తుండవు అంటే నాది నీకేమన్నా తెలుసునా నాది నీకేమన్నా తెలుసుకుంటే చిన్నప్పుడు చూసుంటా ఆయన బరి కొట్టు ఏరు ఏరు ఆయన బరి కొట్టు ఏస్తారా ఏస్తారా పని మనిషి అవునులే కొడుకుగా ఆ మధ్యలో ఉంటాం అంటే అప్పుడు చూసావు ఇప్పుడు పెద్ద మనిషి నేను ఎవరు నువ్వెవరు నా జాతక నక్షత్రము నా జన్మశాల ఫలము నా పూర్వ రేఖ నా కుడుదల నా పేరు నా ఊరు అయ్యే కదా నీకు తెలుసా నేను ఎవరంటే ఎవరో ఏ దైవమా ఏడు వాడలో కైలాసము బ్రహ్మలోకము వదులుకుంటామంట. కైలాసం ఏలబడిన వాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు భార్య పార్వతి, బ్రహ్మలోకం ఏలబడిన వాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు భార్య సరస్వతి, వైకుంఠం ఏలబడిన వాడు మహావిష్ణు, మహావిష్ణు భార్య లక్ష్మి, ఆ లక్ష్మి ఈశ్వరుడు పార్వతి. కైలాసములో పగడసాల పగడసాల మంది ఎప్పుడైతే కొట్టాడుకున్నారో ఒక సూర్యు పాశికలు చేసినాడు ఈశ్వరుడు, ఈశ్వరుడే తెలిసినాడు. పార్వతి పకడం వేసినాడు, పార్వతి తెలిసినాడు.
మూడవ సూర్య పగడమాడుతా ఉన్నారు సతీపత్రుల కైలాసములు. దేవాలు దేవతలు ఇంద్రాటమనులు గరుడ గంధర్వ కిరుడు చంపుత సగల మౌనేంద్ర దేవతలు కొలుందీరుండే సభలో ఆ సతీపతులు పగడమాడేటప్పుడు ఆ పార్వతీదేవి అట ప్రకోర ఆడదానివి మేమనగా మగవాళ్ళు. ఎంతమంది సభలో ఒక ఆడది పక్కువ నవ్వినది ఒక అర్థం ఉంటారు. నువ్వు నవ్విన కార్య ఆడము చెప్పవో ఎందుకైతే నవ్వినానంటే నా నడులో పూలహారమలాగా చూసిన వీటివా లేదు కట్టెల గుడ్డల్లాగా వీచరమలాగా జంట చర్మం ఐదు చూసిన వీటివా ఈ ఓదే రేఖలా ఆయన చూసిన వీటివా నా నడులో పూలహారమలాగా నాలుగు బావులు వెలుగులో అర్థం చూసిన వీటివా సిరిసిన గంగాధరం చూసిన విద్యవా రామా నువ్వు నవ్విద్దువే నువ్వేనా కార్య నాదా లోకేశ్వర పరమేశ్వర జగన్ పాలార్చర కనకండనాథ బుద్ధమందార శంభో శంకర దామోదర ఓ కైలాసేశ్వర నేను నవీన కార్యార్థం ఏమంటే నీ చక్కదనము నీ సౌందర్యము నీ విప్రలాసము నీ రూపురేఖ సాయం అవల ఏమంటే అదో దేవలోకం ఏలబడుతున్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు వారి అమరావతి అమరావతి గర్భంలో 6 మంది కూతుళ్లు పుట్టున్నారు. శశీదేవి, శ్యామలాదేవి, రతీదేవి, కౌసల్య, అరుంధతి, అజయలక్ష్మి 6 మంది కూతుళ్లు పుట్టున్నారు. 6 మంది కూతుళ్లు పుట్టిన వాళ్ళ గర్భంలో సాలక 7వ గర్భాన కోసం ఎదురు చూస్తున్నారు కొడుకు పుడతాడని. నాదావు కైలాసేశ్వర నువ్వుగాను సెలవిస్తే వాళ్ళ గర్భంలో 7వ గర్భంలో కొడుకు పుట్టం ఒక్క కుమార్తె పుట్టను వాళ్ళ గర్భవాసమా నేను జానడో పడగయ్యే సర్వమయ్యే సిరుసులా 12 జీవన 24 వాళ్ళు 7వ గర్భంలో ఒక కూతురు ఒక కుడికి పుట్టను. జానడు పడువు మూరుడు పాము సిరుసులు 12 జీవములు 24 పాకమకటి ఆదిశేషుడికి పుట్టాలని నాచుకున్నాడు. అందుకు నవీన నువ్వుగాన సెలవిస్తే ఇప్పుడే నేను కైలాసానికి చేరిపోతాను ప్రాణనాథన్నాడు పార్వతీదేవి. ఈ కైలాసములో నన్ను మంత్రవాణి చేసుకోతానంటున్నావు. నా స్థితి ఏం బాగున్నా కాదా? ఒక మంచికైనా చెడుకైనా సాగుకైనా సమర్థకైనా
శివుని పేట ఎత్తిన పరమేశ్వరుని పేట ఎత్తిన కలిసి లాంటి వాడు నీవు, దివ్యం లాంటి దాన్ని నేను. మంచికి చెడుకి ఇద్దరం ఒక దగ్గరనే ఉంటాం. కాబట్టి నిన్ను వదిలే నిన్ను వదిలి నేను ఒక నిమిషమైన ఉండలేను. నన్ను వదిలి నువ్వు ఉండవలేను. నువ్వు అవతారం పడిమారి జలాదిన పార్వతి గర్భంలో జమదగ్ని మహామునీశ్వరుడి నువ్వు పుట్టు. నేను రేణుక అవతారాన్ని కదిలి వస్తాను గిరిరాజు గారు కన్న కుమార్తెగా. మనకెదురకు పునగచంద్ర వేర బయట సంపత్తి పెళ్లి చేస్తాడు. సెలవిచ్చే బొమ్మయ్యా నాకు జీవించే సతజితుల మాట పార్వతి అన్నాడు. ఆ కైలాసంలో వాళ్ళిద్దరు సమకూర్చుకున్నారు. ఆ భర్త దగ్గర సెలవందుకున్నారు పార్వతీదేవి. ఇంకా వాళ్ళ స్థితి కట్టున్నది. దేవులకు వేలబడుతున్నాడు దేవేంద్రుడు అమరావతి. ఆ ప్రాణనాథుని వద్దకు వచ్చి ఆ ప్రాణనాథుని పలుచుకొని మాట్లాడుతుందంట. ఓహో నాదా, మనకు డబ్బు ధనము ఉద్యోగములు వీడురములు రక్తములు ముత్యములు మనకు మాన్యతలు ఉండాలి. మన గర్భంలో 6 మంది కూతులు గోత్రాల మనకు పొలమో కొడుకు లేకపోయా. ఆనంది అన్నాడు. ఆయన వచ్చిన టాక్సీ ఎండింగ్ దాకా దిగాలంట. లాంగ్వేజ్ అమ్మా చేసి బాగా మొండ బాగా మాట చెప్పు. నేను ఏ దేవుడికి నేను ఏమే బాబా గోత్రాల వాడను 6 మంది కూతురులా మనకు కులం వస్త్రించను ఒక గుడుకో లేకపోయా. నేను పిడి అన్నవండి ఓ నాదా దీన్ని చూడలేకపోతున్నా. ఏదో ఉపవాసం ఓ ప్రాణనాథ ఏడు సింకుల వన్నవండి శనివారముల వడ్డ
పొద్దులో ఉండే పట్టుకో ఆసుకు బస్తా వస్త్రదానములు చేసేనా గోదానములు భూదానములు చేసేనా నా ఏడో గర్భాన ఒక గుడుగై కలగలేదా దేవుడు రాజ రాజ ప్రాణనాథ పడుతున్నారు చూసినాడు దేవేంద్రుడు చేసిన పాట ఏమైనా పెట్టడం బాధపడిన పాట ఏమైనా సంతానం కలగనా మామా దుఃఖమని ఎగాలో మామా నేనే చేసానా సంతానం కలగాలంటే ఒక బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఎట్లా కలగాలని అడగలుగుతారా అడుగుచ్చు ఏడుగుచ్చురా కుర్చీ తెచ్చుకుంటాం అదరా బిడ్డలు కలగాలంటే అయ్యప్ప మాలు వేస్తే పడతారంట బాగా ఏరాడం కదండి మరి గడ్డాలు బిడ్డలు పెంచుకొని బాగా నామాలు గేమాలు తీసుకుని తిరిగి చేసిందండ మా ఊరు కూడా ఒకడు ఉన్నాడు ఫస్ట్ ఈ పూజ రేఖ ఒకటి చేస్తాడు దానిపైన గంధం చేస్తాడు దానిపైన సిలకం సాయి పెడతాడు దానిపైన కుంకుమ బుడ్డు పెడతాడు నల్ల 2 రూపాయలు వేసుకుంటాడు కట్టుకుని కూర్చుండే ఇబ్బంది మా ఊరు ఒకడు అంటే ఒక వైద్యం ఒక భగవంతుడు తీరుండేవాడు ఆ శేష్టాలు ఉండవు వైద్యం చేసేవాడు నష్టం బుడ్డు పెట్టడు మెల్ల రుద్రాక్ష కాయలు తాయితల రంగాలు ఉండేవాడు మెల్లో మస్తు కుంకుమ కలిపెట్టాడు వైద్యం చేసేవాడు మిగతా వాళ్ళంతా యారంగా దేశం మీద ఏమారు చేశా వేలు తీసుకుని తినేస్తారు అయ్యా ఎనరు పెంచి అంటే ఫలితం ఉన్నా భాగ్యం ఉన్నా ఎలనాటికి తప్పదు అది భగవంతుడు వరం మా ఊర్లో 86 సంవత్సరాలు ఇప్పుడు 9 నెలలు కడుపానికి 86 సంవత్సరాలు ఇప్పుడు 9 నెలలు కడుపు అది భగవంతుడు పిలిచిన వరం ఆ జన్మతో ఓహో వెలుగుండ సాలుకుని ఉన్నాడు బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణుడు వాకే బ్రహ్మవాకంటారు మనకు 7వ గర్భంలో పుత్ర సంతానం ఉండదా లేదు పూజ్యంగా మన గర్భంలో సంతానం లేదా చెప్పేట వారు బ్రాహ్మణులు వాళ్ళ దగ్గర ఉన్న వెండి తాటి 9 వేద పంచాంగం
17 బ్రాహ్మణులు అతకపోతున్నాను బామ. నాకు సెలవు పంపలే కదా సిద్ధులే కాలేనా ఆ భార్య దగ్గర సెలవు అందుకున్నాడు సత్య దగ్గర అల్లడి ఆయన పల్లడి అడ్డంగా దేవుల దూరణ చిత్తడి మీద కాకుల ధోరణి ఆటకోడు రాజనాడు చదువుకోవడం వల్ల పచ్చ చక్రం దాటి ఆ బ్రాహ్మణుల వద్దకి కదిలికి చేసినారు. వస్తే 600 బ్రాహ్మణులు చూసినారు. దేవేంద్రుల సాయ బంగారు సింహాసనాలు వేయించినారు. సింహాసనం మీద కొలువు తీరి ఆ దేవేంద్రుడు దండ ప్రమాణం రాస్తున్నారు. 80 దేవేంద్ర పండుగనాడు ఒక బొమ్మాన మా బ్రాహ్మణ గురాన బ్రాహ్మణ పట్టానికి ఎందుకు వచ్చినావయ్యా దేవేంద్ర అన్న నా బ్రాహ్మణులారా నా గర్భంలో వారు మన శశిదేవి శ్యామలాదేవి రతీదేవి హరుంధతి కౌసల్య లక్ష్మి నాకు 7వ గర్భంలో లేదు. నాకు కులవు కొడుకు లేదయ్యా. నాకు 7వ గర్భంలో ఒక కొడుకు పుడతారా ఒక్క కుమార్తె పుడుతుందా? వేద పంచాంగాలు చదవండి. 7 గంటల కదా నాకు తెలియజేస్తే చాలా 6 మూటలు కట్టిస్తానన్నాడు ఈ దేవేంద్రుడు. బ్రాహ్మణులు ఏమో నీ చేతికే పెట్టుకున్నావు. దూరాల మీద ఉండే కొనుగోలు ధరణి మీదకి తెచ్చి ఆ దుమ్ములు ఎగరల కొట్టి నాయనా ఏదో సాంబ్రాణి వేసి 100 వైశాఖ పట్టు వేసి ఒక సాంబ్రాణి గుద్దలాల పట్టులు పక్క కరుపూరం పలి ఆ వేదములకు చేసి చదివినారు బ్రాహ్మణులు. ఉదయం 6 గంటల నుండి అస్తమానం 6 గంటల వరకు చదివినారు బ్రాహ్మణులు. సది బ్రాహ్మణులకు సాధి చేసిన దేవేంద్ర 7వ గర్భంలో సంతానం కలగాలంటే ఈ కవిలీలో అవకాశం ఆయన ఈ దేవలోకానికి సాంగ మార్గం ఉండాలి. కాలకోటీశ్వరుడి దేవస్థానం ఆ దేవస్థానానికి సాంగ భాగంలో ఉండాలి. 7 కోవలు కలిగిన పుట్ట ఇంటిది ఒక కలిగి ఉన్నాడు. బంగారికి ఒక కలిగి ఉన్నాడు.
బంగారం దేపామా ఎప్పుడే దేపామా ఖర్చు దేపామా నాకిదే బావ. 7 పామాలు కలిగిన పుట్ట ఏకమే నాది. పామాలుగా పుట్టాడు పెరుగున్నాడు. ఎంతో నాది. 7 పామాల పుట్ట పట్టకపోయి మీ సతీ పద్ధతిద్దరు శుక్రవారం నాడు శుభోదయమందు ఆ పుట్టజ్ఞాన తలను వస్తే పుట్టజ్ఞాన నోవరాన మీకు 7వ గర్భంలో సంతానం కలగలే. అయ్యా ఏమేంద్రా? ఆ బ్రాహ్మణులకి సాలిన వరహాలకు ఇచ్చేసాడు. ఆ బ్రాహ్మణులు చెప్పిన మాట బ్రహ్మవాకు అనుకొని ఇంకా కదలే దేవలోకానికి వచ్చేసినాడు. ఆ బ్రాహ్మణులు చెప్పిన మనం అంత భార్యకి చెప్పేసినాడు. శుక్రవారం నాడు శుభోదయమందు వాళ్ళ కరుకోరబా సాంబ్రాన్ని మండపాలనుకున్నారు. చౌడము సాంబ్రాన్నుకున్నారు. పొలందుకున్నారు. ఆ సతీపతులు ఇద్దరు పిడుకోడు దండే ఒక్క ప్రతులతో సతి చెప్పిన మాట 10 రోజులేక ఆ 7 కావాల పుట్ట పద్ధతి సదులు వ్యవస్థ ఉన్నారు. ఆ 7 కోవల పుట్టకాయ చూసినాడు దేవేంద్రరాజాయ అమరావతి దేవు అని గట్టుమని పెరుగుండా తీసి వెనక వేసినారు. గచ్చు గోరిందా తీసి వెనక వేసినారు. అయ్యా ముత్యాలు చెడగొట్టే ముగ్గులా వేసనారా కొట్టే రమ్మ వేసనారా మన బండారు కుప్పలు పోసినారు. ఆ 7 కోమలు ఉండే పుట్టని అత్తని గంగమైల తీర్థం తెచ్చి అన్నిటి పులకాకులు వేసినారు. 7 కోమల మంది 7 గదిని ముఖంలో పెట్టినారు. పసుపును కుంకుమ అలంకరించినారు. సాంబ్రాన పొగలు వేసి కొని చేస్తూ ఉన్నారు. ఆ 7 కోమల పుట్ట వద్ద ఎండ్ చేసేసి